శ్రీమతే నమః. శివరాత్రి గురించి మనం చాలా వీడియోస్ చేసుకున్నాము. అయినా కొన్ని సందేహాలు అడిగారు. అవన్నీ నివృత్తి చేసుకోవడం కోసమే ఈ వీడియో అన్నమాట. మొన్న శివరాత్రి కోసం నేను ఒక వీడియో పెట్టాను కదా, అభిషేకం చేసుకోండి, అభిషేకం చేయించుకోవాలని అనుకునే వాళ్ళేమో శంకర మఠానికి మీరు వాట్సాప్ చేస్తే మీ గోత్రనామాలు అక్కడ అభిషేకం చేస్తారని చెప్పాను కదా. అందరూ నాకు మెసేజ్ ఏం పెడుతున్నారంటే, లిమిట్ రీచ్ అయిపోయిందని వస్తుందమ్మా, అందుకే పంపించలేకపోతున్నాము, శివరాత్రి దగ్గరకు వచ్చేస్తుంది కదా అని చెప్పి బాధపడుతున్నారు. మీరు ఏం బాధపడక్కర్లేదు. ముందు మీరు గోత్రనామాలు పంపించేయండి, తర్వాత మీకు వీలున్నప్పుడు డబ్బులు పంపించండి. మీరు గోత్రనామాలు పంపించేస్తే ఖచ్చితంగా అక్కడ పూజ జరిగిపోతుంది. అయ్యో మేము డబ్బులు పంపించలేదు కదా, గోత్రనామాలు పంపించేస్తే ఎలాగా అని అనుకోక్కర్లేదు. మనకు ముందు పూజ అయిపోతుంది, తర్వాత మీరు పంపించండి. కానీ 26 పొద్దున్న వరకు మీరు అలా పంపిస్తూ ఉన్నారనుకోండి, పాపం అక్కడ రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. అందుకే 25 సాయంత్రం వరకు మాత్రమే మీరు ఏం పంపించినా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఎవరు పంపించినా రిటర్న్ వేసేస్తారనమాట. అదొక్కటి మీరు గమనించుకోండి. మీకు ఊళ్ళో ఎక్కడైనా శివాలయం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ శంకర మఠం గురించి నేను ఎందుకు చెప్తాను అంటే, శంకర మఠంలో ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం. ఎందుకంటే పైన రుద్రయంత్రం ఉంది, రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేస్తే ఫలితం వస్తుంది. కాబట్టి మన ఛానల్ కుటుంబ సభ్యులందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఆశతో నేను మీకు చెప్పాను అనమాట. అలానే తలస్నానం చేస్తేనే అభిషేకం చేసుకోవాలమ్మా, నాకేమో సైనసైటిస్ వస్తుంది, తలస్నానం చేస్తేనేమో తలనొప్పి వస్తుందని చెప్పి అడుగుతున్నారు. తలస్నానం చేస్తేనే అభిషేకం చేసుకోవాలా అంటే, ఆరోగ్యం బాగుండలేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుని మనం ఏం చేయలేం కదా. కాబట్టి మన పరిస్థితి ఏంటో భగవంతుడికి తెలుసు కదా. మీరు తలస్నానం చేయలేకపోయినా చక్కగా ఇంట్లో మీరు పూజ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. రుద్రాభిషేకాన్ని ఆడవాళ్ళు చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. రుద్రం చదువుతూ శివలింగానికి ఆడవాళ్ళు ఎప్పుడూ అభిషేకం చేయకూడదు. అందుకే దేవాలయానికి వెళ్తే వాళ్ళు చేస్తారు కదా, అక్కడ హాయిగా మనం చూడొచ్చు కదా. మీకు నమక చమక స్తోత్రాలు గాని, రుద్ర కవచం గాని, ఆ 3 కూడా రోజుకో శ్లోకంలో నేను చదివి అప్లోడ్ చేశాను. కావాలి అంటే ఆ స్తోత్రాలు తీసుకుని మీరు ఆ రోజు చదువుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరము లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. అది ఎవరైనా చదువుకోవచ్చు. వాళ్ళు చదువుకోవాలి, వీళ్ళు చదువుకోకూడదు అని ఏం లేదు. రుద్ర కవచము, నమక చమక స్తోత్రాలు ఎవరైనా చదువుకోవచ్చు. అలానే ఆ రోజు ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కదా. ఆవు పాలతో అభిషేకం చేసేటప్పుడు ఒక చిన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారు, ఆవు పాలే కదా అని జెర్సీ పాలు తీసుకుంటారు. జెర్సీ పాలని ఒక గిన్నెలో పోసేసి ఆ గిన్నెని మనం శివాలయానికి తీసుకువెళ్ళి అక్కడ అభిషేకానికి ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వద్దు, ఎందుకంటే జెర్సీ పాలతో ఎప్పుడు అభిషేకం చెయ్యకూడదు. అలాగే గేదె పాలు కూడా అభిషేకానికి ఉపయోగించకూడదు. దేశీయ ఆవు పాలు దొరికితే మాత్రమే మీరు తీసుకువెళ్ళండి. అలాగే దేశీయ ఆవు పాలతో మాత్రమే మీరు కూడా ఇంట్లో అభిషేకం చేసుకోండి. ఒకవేళ దేశీయ ఆవు పాలు మీకు దొరకలేదు అని అనుకోండి, చక్కగా నీటితో అభిషేకం చేసుకోండి. నీటితో అభిషేకం చేసుకున్నా భగవంతుడు అనుగ్రహం ఉంటుంది కదా. కాబట్టి ఎటువంటి సంశయము లేకుండా నీటితో అభిషేకం చేసుకోండి. అలాగే మీరు ఈ శివరాత్రి నుంచి ఎవరైనా సరే ఇంట్లో భార్యాభర్తలకి ఏమైనా కొంచెం మనస్పర్ధలు వస్తున్నా, దెబ్బలాడుకుంటున్నా, సన్నజాజులు గాని, మల్లెలు గాని, తెల్లటి పుష్పాలు ఏవైనా సరే వాటితో ఒక 108 తీసుకుని మీరు శివ సహస్రనామ స్తోత్రం వస్తే శివ సహస్రనామ స్తోత్రం, లేదు అంటే రుద్ర నమక చమక స్తోత్రాలు, ఆ స్తోత్రం వస్తే ఆ స్తోత్రం, లేదు అంటే నమశివాయ అనుకుంటూ మీరు అర్చన చేయండి. అలా అర్చన చేస్తే ఆ ఇంట్లో ఎటువంటి మనస్పర్ధలు ఉండకుండా ఆ కుటుంబం అంతా హాయిగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసే ఉంటారనమాట. అలా ఒక్కొక్క ద్రవ్యంతో మనం శివలింగానికి అభిషేకం చేసుకున్నాము అని అనుకోండి, ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మన ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అందరికీ అది వచ్చి ఉండదు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, దేవాలయానికి వెళ్ళి వాళ్ళు అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ అభిషేకం అక్కడ చేస్తున్నంతసేపు మనం ఎదురుగుండా కూర్చుని నమశివాయ అని చెప్పి ధ్యానం చేసుకుంటూ ఉన్నామని అనుకోండి, అప్పుడు కూడా మన కర్మ కరిగిపోతుంది. అలానే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, మన కష్టాలు తీరాలి అన్నా, మనకు వచ్చిన బాధల నుంచి మనం బయటపడాలి అన్నా సేవ చెయ్యాలి. ఏదో విధంగా ఇంకొకరికి సేవ చేయాలి. ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టడం, దాహం వేసిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం. ముఖ్యంగా దేవాలయంలో సేవ చేయటం నేర్చుకోండి. దేవాలయంలో ఏమైనా పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి అనుకోండి, ఆ మొక్కల్ని పీకేయటం, మొక్కలకి నీళ్లు పోయటం, అక్కడ ఏవైనా పళ్ళేలు అవన్నీ ఉంటే వాటిని తోమటం, అక్కడ ఏ పని చేయాల్సిన అవసరం ఉంటే అయ్యో మేం చేయటం ఏంటి అని అనుకోకుండా అక్కడ పని చేస్తామని అనుకోండి, మన కర్మ కరిగిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవ కాలం వస్తుంది. ఈ వేసవ కాలంలో గనక
మీరు మంచి నీళ్ళని దానం చేశారు అంటే. కుజదోషం ఎవరికైనా ఉంటే అది దూరం అయిపోతుందని చెప్తారు. అది నేను చెప్పలేదు, వ్యాసరాయుల వారు చెప్పారనమాట. తులసి మొక్కలు నాటడం ఒకటి, తులసి మొక్కలు నాటి వాటికి నీళ్లు పోస్తూ ఉన్న కుజదోషం పోతుంది. అలాగే ఈ ఎండాకాలంలో నీటిని దానం చేస్తే, అంటే దాహం వేసిన వాళ్ళకి నీటిని ఇస్తే అనమాట. మనం బయట నుంచి ఒక్కొక్కరికి మరి మగ్గుతో పోయలేం కాబట్టి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు కదా, అలా చలివేంద్రాలు పెట్టిన వాటికి మీరేమో చందా ఏదైనా ఇవ్వడం కానీ, లేదు అంటే మన మిద్ది మీద ఒక మట్టి పాత్ర తీసుకోండి. ప్లాస్టిక్ వాటిల్లోనూ పెట్టకుండా మట్టి పాత్ర తీసుకుని ఆ మట్టి పాత్ర నిండా నీళ్లు పోసి మేడ మీద పెట్టండి. మేడ మీద పెట్టడానికి మాకు స్థలం లేదు అని అనుకున్న వాళ్ళు మట్టి పాత్రలో నీళ్లు పోసి గుమ్మం ముందు పెడితే ఏదో ఒక ప్రాణి వచ్చి ఆ నీటిని తాగుతుంది. అప్పుడు దాహం తీర్చినట్టే కదా. మనకి ఏవైనా దోషాలు ఉంటే మనకి పోతాయి అన్నమాట. అలానే ఆవు నేతితోటే మనం దీపారాధన చెయ్యాలా అని అడుగుతున్నారు. స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యి దొరికితే దాంతో మీరు దీపారాధన పెట్టండి. లేదు అంటే గానుగ దగ్గరికి వెళ్తే మీకు నువ్వుల నూనె దొరుకుతుంది, నల్ల నువ్వుల నూనె దొరుకుతుంది. కేజీ ఎంతో ఉండదు, నల్ల నువ్వుల నూనె చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఖరీదైన మన కర్మని, మనకి ఇంట్లో లక్ష్మీప్రదాన్ని తీసుకొచ్చి ఆ నువ్వుల నూనెని ఆ మాత్రం కొనుక్కోలేమో చెప్పండి. ఎన్నింటికో మనం ఖర్చు పెడుతున్నాం కదా. కాస్త ఒక కేజీ నూనె, ఒక అర కేజీ నూనె తెచ్చుకున్నామని అనుకోండి, చాలా రోజులు వస్తుంది. గానుగకు వెళ్ళి నూనె తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మా ఊళ్ళో గానుగులు లేవండి అంటారు. కాదు, ఈ మధ్య కాలంలో ప్రతి చోట గానుగలు పెడుతున్నారు. లేదు అంటే ఆన్లైన్ లో నల్ల నువ్వుల నూనె దొరుకుతుంది. చాలా మంది ఇప్పుడు గానుగ ఆడిన నూనె అని చెప్తున్నారు. ఆ నూనె ఏవైనా సరే దొరుకుతుందేమో చూసి ఒకసారి ప్రయత్నం చేసి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. అలాగే శనివారం నాడు నేను ఆవు నేతితో దీపారాధన చేయమని చెప్పాను కదా, పిండి దీపారాధన ఎలా చెయ్యాలి అని అడుగుతున్నారు. పొడి బియ్యపు పిండి తీసుకోండి. దాంట్లో పంచదార పలుకులు ఉంటాయి కదా, కలకండ, దాన్ని మెత్తగా పొడి చేసేసి అందులో కలిపేయండి. మీరు బియ్యపు పిండి ఎంత తీసుకుంటారు అంటే ఒక 4 స్పూన్లు బియ్యపు పిండి తీసుకున్నారు అని అనుకోండి, 1 స్పూను కలకండ పొడి తీసుకుని మొత్తం కలిపేయండి. తడపక్కర్లేదు, అది చిన్న గుంట చేస్తే ప్లేట్లో గుంట పడుతుంది. ఈ పొడంతా ఒక ప్లేట్లో పెట్టాలన్నమాట. వేసి చిన్నగా గుంట చేసి అందులో ఒక అర స్పూను నెయ్యి వేసి ఒత్తి వేయండి. పొడుగుత్తలైతే మీకు దీపారాధన చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటే పువ్వు ఒత్తి వేయండి. ఒత్తి వేస్తే చక్కగా నిలబడుతుంది అది. ఆ దీపారాధన చేయండి. మరి వెంకటేశ్వర సుప్రభాతము ఇవన్నీ చదివేటప్పటికి సమయం 20 నిమిషాలు పడుతుంది. అంతసేపు దీపారాధన వెలగాలి కదా, మరి ఎలాగా అని అడుగుతున్నారు. మీరు దీపారాధన చేశారు, మీరు స్తోత్రాలు అవి చదువుతున్నారు, అలా దీపారాధన ఉంటే మంచిదే. లేదు కొండెక్కేసింది అనుకోండి, నమస్కారం పెట్టండి. ఎందుకంటే పక్కన ఇంకొక దీపారాధన మనం వెలిగిస్తాం కదా, నువ్వుల నూనెతో ఇంకో దీపారాధన వెలిగిస్తాం కాబట్టి అది ఉంటుంది. కాబట్టి నమస్కారం పెట్టుకుని పూజ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఒత్తి తీసేసి మనం ఆల్రెడీ అందులో కాస్త నెయ్యేసి ఉన్నాం, కాస్త కలకండ కలిపి ఉన్నాం కదా, శుభ్రంగా దాన్ని కలిపేసి ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకోండి. ఇంకా ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఉంటే కింద నాకు కామెంట్లో పెడితే వాటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.